ఏదో వింటున్నావు మరి నిఖిల్ కి ఎక్కడ ప్రమోషన్స్ బాగా జరుగుతున్నాయంట. అవునవును. ఎక్కడ ఏం సంగతి కాదు, ఇప్పుడు ఇప్పటి వరకు కూడా మనం బిగ్ బాస్ లో ఎవరు బాగా ఆడుతున్నారో ఎవరు బాగా ఆడలేదనే చెప్పుకున్నాం. ఇంతవరకు ఎవరి దగ్గర కూడా ఏ పార్షియాలిటీ చూపించలేదు, ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడలేదు. నేను 100% చెప్తా, నిఖిల్ బాగా ఆడుతున్నాడని చెప్పాను, పృథ్వీ కోపం తగ్గించుకోవాలని చెప్పాను, ప్రేరణ స్వార్థం తగ్గించుకోవాలని చెప్పాను, అలాగే వెళ్ళిపోయిన యష్మి ఫ్లిప్పింగ్ తగ్గించుకోవాలని చెప్పాను. గానీ ఇక్కడ బయట ఒక పెద్ద మాఫియా నడుస్తుంది. ఏంటంటే ఇప్పుడు డేంజర్ జోన్ లో పృథ్వీను టేస్టీ తేజ ఉన్నారు. ఆల్రెడీ అక్కడ కన్నడలో ఒక యూట్యూబర్ సోషల్ మీడియాలో చెప్తున్నాడు, వాళ్ళ క్యాంపెయిన్ చేస్తున్నారంట, వాళ్ళ పోస్టులు తీసుకెళ్లి మా పృథ్వీ ఇలాగా తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 లో పార్టిసిపేట్ చేస్తున్నారు, పృథ్వీ నిఖిల్ ని సపోర్ట్ చేసి ఓట్లు వేయండి అని. అంటే వాళ్ళంత బయాస్గా ఉన్నప్పుడు, వాళ్ళంత స్వార్థంగా ఉన్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు సెల్ఫ్ క్యాంపెయిన్? అర్థమైందా? ఒకడు టేస్టీ తేజ్ అనేవాడు డేంజర్ జోన్ లో ఉన్నాడు, తలకో ఓటేసి 2 ఓట్లు ఎక్స్ట్రా చేయండి. ఆ పృథ్వీకి ఆల్రెడీ అక్కడ కన్నడ నుంచి సపోర్ట్ వస్తుందంట. ఇది చాలా మంది చెప్పారు రివ్యూవర్స్, అందులో మహేంద్ర వైఫ్స్ కూడా చెప్పాడు, ఇలా జరుగుతుంది, మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళని, మన తెలుగు వాళ్ళకి ఇలా అన్యాయం జరుగుతుంది, ఇన్నాళ్ళు సేవ్ అయిందాలో ఇలాగే అని చెప్తున్నారు. కానీ నేను ఎప్పుడు పట్టించుకోకుండా ఏదో ఆటను బట్టి ఆటను చూసి అందరికి సపోర్ట్ చేశాను. కానీ ఇంత స్వార్థంగా ఉన్నట్లయితే వాళ్ళైతే మన తెలుగు వాళ్ళు 100% మనం కూడా సపోర్ట్ చేద్దాం, ఖచ్చితంగా చేయాల్సిందే. గౌతమ్ కి ఇప్పుడు టేస్టీ తేజకి, అవినాష్ కి, రోహిణికి వీళ్ళకి సపోర్ట్ చేద్దాం. ఎందుకంటే వాళ్ళు ఓజీస్ లో ఎప్పటి నుంచో ఉన్నారు. వాళ్ళు ఎవరు ఇష్టప్రియ గాని నబీల్ గాని, వాళ్ళకి ఆల్రెడీ ఫుల్ బజ్ ఉంది, బయట ఓటింగ్ ఉంది, అన్ని ఉన్నాయి వాళ్ళకి. కాకపోతే వీళ్ళు ఎలా సేవ్ అవుతున్నారని నాకు కూడా క్వశ్చన్ మార్కు. అసలు పృథ్వీ అనేవాడు ఇన్నాళ్ళు ఎలా సేవ్ అయ్యాడు అని ఇప్పుడు నాకు అనిపిస్తుంది. ఓహో, ఇలాగా కాలేజీలకి వెళ్ళి వీళ్ళ క్యాంపెయిన్ చేయడం వల్లే వీళ్ళు ఇప్పుడు దాకా సేవ్ అవుతూ వచ్చారు అని నా ఫీలింగ్. కాబట్టి మనం కూడా సెల్ఫ్ క్యాంపెయిన్ వాట్సాప్ లో షేర్లు చేయండి, మన స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పటి నుంచి ఓట్లు వేయండి. ఈ రోజు రేపటి దాకానే ఉంటాయి ఓటు బ్యాంకింగ్, క్లోజ్ అవ్వకుండా. కాబట్టి ఉన్నన్ని ఓట్లు మేము మనస్ఫూర్తిగా చెప్తున్నా, తెలుగు ఆడియన్స్ సపోర్ట్ చేయండి, తెలుగు కంటెస్టెంట్ సపోర్ట్ చేయండి, వాళ్ళని బిగ్ బాస్ హౌస్ లో ఉంచేలా చేయండి. తెలుగు వాళ్ళు కూడా ఎవరు అడిగినా కూడా ఎవరు విన్ అవుతారంటే నిఖిల్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఆట పరంగా చూస్తే నిఖిల్ నెంబర్ 1 గేమర్ అని నేనే ఎన్నోసార్లు చెప్పాను. ఈ రకంగా చూస్తే వాళ్ళ గేమ్ ఆడిన దాన్ని బట్టి కాదు, కానీ సపోర్ట్ ని బట్టి ఎవరికి వస్తున్నారు అంటే నిఖిల్ లాంటోడే కాదు, పృథ్వీ లాంటోడు, ప్రేరణ, యష్మి, వీళ్ళందరూ కూడా ఇప్పటిదాకా సర్వే అయింది ఈ ఓటింగ్ పోల్స్ ద్వారానే అన్నట్టుగా నాకు అనిపించింది. గౌతమ్ ఆవేదన కూడా ఇదే కావచ్చు. ఖచ్చితంగా గ్రూప్ గేమే కదా, అంటే సపోర్ట్ అలా వస్తుందని వాడికి తెలియదు. ఖచ్చితంగా గ్రూప్ గేమ్ అయితే కనబడింది, అందరికీ కనబడింది. ఎక్స్ హౌస్ మేట్స్ కూడా లోపలికి వెళ్ళి ఓచుకోత కోసారు మొత్తం అందరినీ నామినేషన్ లో పెట్టి. అప్పుడే మనకు అర్థమైంది, వాళ్ళకు కూడా అర్థమైంది, అబ్బో ఈ గ్రూప్ గేమ్ ఎక్కువ కాలం నడిపించకూడదని. బయటకి వెళ్ళింది నిఖిల్కి ఉంటది ఖచ్చితంగా. ఇలా గనక ఏది క్యాంపెయిన్ల ద్వారా వచ్చే ఓట్ల ద్వారా అయితే నీకు ఖచ్చితంగా నీకు నెగిటివిటీ వస్తుంది నిఖిల్ అని నేను చెప్తాను. ఇంకొకటి, గౌతమ్ గారిని ఆల్రెడీ మన అంబర్పేట శంకరన్న కూడా సపోర్ట్ చేయండి అని పోస్ట్ పెట్టాడు. కాబట్టి అంటే మనం ఆయన ఏ స్థాయి కూడా మీకు అర్థమవుతుంది. ఆయన చాలా మంచి కోరే వ్యక్తి కాబట్టి, ఆయన కోరాడు కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా గౌతమ్ ని ఓట్ చేసి విన్నర్ రేస్ లో ముందుకు తీసుకెళ్ళాలి. గౌతమ్ ని ఎట్లా గెలిపిస్తే అట్లా సపోర్ట్ చేస్తే మరి నబీల్ పరిస్థితి అంటే నబీలే నేను తక్కువ అన్నాను. నబీల్ వరంగల్ పెట్ట షేర్ వాడుకుంటే ఓట్ బ్యాంక్ వాడికి ఉంది. కానీ నెగిటివిటీలు ఎక్కువగా ఉన్నది ఏలే కదా, వైల్డ్ కార్డ్సే కదా. వైల్డ్ కార్డ్స్ రానకూడదనే ద్వారానే ఫస్ట్ నుంచి వినబడుతుంది. కాబట్టి ఒక రకంగా చెప్తే గౌతమ్ ని అందరూ టార్గెట్ చేస్తున్నారు కాబట్టి హౌస్ లో వాళ్ళందరూ ఒకసారి మీరు కూడా ఆలోచించి అక్కడ ఓట్ చేస్తే మంచిదని నా ఒపీనియన్. సో విష్ణుప్రియకి నిన్న బ్లాక్ స్టార్ వచ్చింది, నిన్న ఇంటికి వచ్చింది బ్లాక్ స్టార్. నబీల్ ఎట్లా చూస్తారు? ఏం లేదు, నబీల్ అంటే ఇంకా లీస్ట్ కంటెస్టెంట్ కాబట్టి ఇవ్వాల్సి వచ్చింది, అర్థమైందా? లేకపోతే ఇచ్చేవాడు కాదు ఆయన. ఇక ఈ మన విష్ణుప్రియ అయితే నువ్వు ఆట ఆడవని అఖిల్ ఇచ్చాడు. హరితేజ అఖిల్ నువ్వు ఆట ఆడట్లేదు, పృథ్వీ వెనకాల తిరుగుతున్నావని బయట చూసి వచ్చారు. అక్కడ బ్లాక్ ఎవరికి ఇవ్వాలి అసలు? యాక్చువల్ గా టేస్టీ తేజకి ఇవ్వాలి అని పర్ఫార్మెన్స్ లో కూడా కొంచెం లో ఉన్నాడు. కానీ ఆడాలని కసి ఆయనలో కనిపించింది. నువ్వు ఆయన కన్నా బాగా ఆడినప్పుడు కూడా నువ్వు నాకు ఎక్కడా కనిపించలేదు అని ఆయన బ్లాక్ స్టార్ ఇవ్వడం నాకు మట్టికి హ్యాపీ అనిపించింది. కట్ చేస్తే మన విష్ణుప్రియ నైట్ విజన్ కెమెరాలో ఎక్స్ తెలిసి ఎక్స్ బాధపడతారేమో నీ గురించి. నిజమేనయ్యో, పెద్ద పెద్ద పంచాయతీ నడిచింది. ఇద్దరు బెడ్ కాడ కూర్చొని నేను ఇంకా పృథ్వీ గారు ప్రపోజ్ చేస్తుందేమో అనుకున్నా. పృథ్వీ కాదు ఎంతకే
నా ఎక్స్ ఇలా గనక నిన్ను పో అన్నావు కదా, ఇవన్నీ ఇంటే తట్టుకోలేడు అంటుంది. వాళ్ళ ఎక్స్ ఏం చేస్తాడు మరి ఇప్పుడు దాకా చెప్పలేదు. ఇదో కొత్త గొప్ప ట్విస్ట్. అంటే ఇంకా దేకట్లేదు పృథ్వీ అని ఎక్స్ గురించి ఆడి కాలాలని అడిగిని చెప్తుంది. మరి ఎక్స్ ఏమో బయట ఉంటారో, అక్కడేమో పులిహారులు ఏమో కలిపేది వేరే మనోడు ఫ్రెండ్స్ లాగానే ట్రీట్ చేస్తున్నాను అన్నాడు కదా. అబ్బాయి ఈడు వర్కౌట్ అయ్యలేడు, మళ్ళీ నా ఎక్స్ దగ్గరికి వెళ్ళిపోవాలని ఈడు ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అన్నట్టు ఈడు గురించి నేను ఇక్కడ ఆలోచిస్తా కూర్చుంటే నా ఎక్స్ పోతాడేమో అన్న ఫీలింగ్ కనబడింది అక్కడ. చెప్పని బిగ్ బాస్ అందరూ చూస్తారు కదా భయ్యా, అప్పుడు ఆడ ఎక్స్ కూడా చూస్తాడు. చూసి అమ్మో నా విష్ణుప్రియ నా మీద ఇంకా ప్రేమ తెచ్చుకునే ఉంది, రాగానే తాలికెట్టేస్తా అంటాడు. ఆ రకంగా అప్పుడు ఆ సినారీ క్రియేట్ చేసింది ఆవిడ. ఆ నైట్ కూర్చొని లైట్లు ఆరిపేసి ఆ పృథ్వీ దగ్గర కూర్చొని ఇంకేమన్నా చేస్తారా ఏంట్రా లేని పని పనులు అనుకుంటున్నారు. ఈ వీక్ లో డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది భయ్యా పక్కా. నాకు తెలిసినంత వరకు ఇదిగో ఈ క్యాంపెయిన్లు ఆపితే ఏమన్నా జెన్యున్ గా మనం అనుకున్న వాళ్ళు బయటకు వస్తారు. క్యాంపెయిన్లు ఎక్కువైతే మటుకి చెప్పలేం, పృథ్వీ మళ్ళీ చేయవచ్చు. కాకపోతే డేంజర్ జోన్ లో ఉన్నది టేస్టీ తేజ పృథ్వీ అని తెలుస్తుంది. టేస్టీ తేజకి కొంచెం ఆడాలని కసి కోరిక ఉంది, వీళ్ళకి మటుకి ఎంతసేపు గొడవ పెట్టుకోవాలని కసి ఉంది. కాబట్టి మీ ఇష్టం, మీరు ఎవరు సపోర్ట్ చేద్దాం అనుకుంటారో చేయండి. నాకు జెన్యున్ గా చెప్తున్నా, ఈ క్యాంపెయిన్ ద్వారా వచ్చే ఓట్లు కంటే రియల్ గా జనాల్లోంచి వచ్చే ఓట్లు, జనాలు మెచ్చే కంటెస్టెంట్స్ అక్కడ ఉంటే మంచిదని నా ఒపీనియన్. నిన్న గబ్బర్ సింగ్ సాంగ్ వేసారు అప్పుడు కూడా మన రెడ్ కండ పట్టుకుని తిరిగాడు మన గౌతమ్. ఎవరెవరు ఆడి పల్స్ మీకే తెలిసింది, ఎవరో తెలియలే. అది రెడ్ టవల్ అనేది పెద్ద పవర్ఫుల్ టవర్. ఆ పవర్ ఉపయోగించుకుంటే ఎంతకాడికైనా 1% ఓటింగ్ వస్తే చాలు. ఆ పవర్ ద్వారా 1% వస్తే కప్పు కట్టిపోతాడు. అంటే నేను చెప్పట్లే 100% అని చెప్పట్లే, ఆ పవర్ అలాంటిది. ఆ కండం వెనకాల పెద్ద చరిత్ర ఉంది, ఒక పార్టీ ఉంది, ఒక జన సైన్యమే ఉంది. అది తెలుసుకుంటే ఖచ్చితంగా గౌతమ్ అందరూ కూడా గుద్దుతారు. అంటే అలాంటప్పుడు పల్లా ప్రశాంత్ లాస్ట్ టైం అల్లాచులు చూసుకో తగ్గది అన్నాడు. అల్లాచు ఫ్యాన్స్ ఓట్లేసారా వేయలేరు కదా. మరి చాలా మంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేశారు అప్పట్లో. ఒక రకంగా చెప్పాలంటే పల్లా ప్రశాంత్ మోసం చేశాడు 7 లో. బయటకు వచ్చిన తర్వాత యాటిట్యూడ్ మార్చేసాడు. ఏ ఇంటర్వ్యూవర్స్ ని దగ్గర రానలేదు, మీడియా దగ్గర రానలేదు, మనిషిలాగా కూడా చూడలేదంట. చాలా మంది ఫీల్ అయ్యారు. కాబట్టి ముసుకేసి ఆడాడు. మాస్క్ తీసి ఆడాలి ఈసారి. అందరూ ఆల్రెడీ ప్రీవియస్ సీజన్ చూసి వచ్చారు కాబట్టి గౌతమ్ ఎప్పుడు మాస్క్ వేయాల. అప్పుడు ఉన్నప్పుడు కూడా అలాగే రెచ్చిపోయాడు. గౌతమ్ అశ్వత్థామ 2.0 ఈస్ బ్యాక్. సో పల్లవి ప్రశాంత్ తమ్ముడు అంటే ఎవరి పేరు చెప్తారు? వెళ్ళిపోయాడు ఆల్రెడీ. వాళ్ళ తమ్ముడు తట్టుకోలేక వెళ్ళిపోయాడు. మరి కాదు ఇప్పుడున్న ఆటలు అయితే పల్లవి ప్రశాంత్ తమ్ముడు అయితే మన అవినాష్ ఉంటాడు. జెన్యూన్ నీకు వచ్చే సుడుకో గేమ్ లో టేస్టీ తేజ్ అని సెలెక్ట్ చేయాల. ఎందుకు చేయలేదంటే మీరు గమనించండి, వాడు చాలా బ్రెయిన్ ఫెలో. వాడు బ్రెయిన్ తో ఆడితే ఏదైనా సరే ఈజీగా సార్ట్ అవుట్ చేస్తాడు. కానీ అతను కూడా సింపతి గేమ్ ఆడుతున్నాడు. ఇంత ముందు మామరాడని చెప్పేసి ఆడాడు, ఇప్పుడు సపోర్ట్ లేని చెప్పి వాడు బాడీకి సహకరించట్లా ఫిజికల్ స్ట్రెంత్ తో. ఏం చేస్తాడు, ఎంత పట్టుకొని ఆడతాడో, ఎంతో ట్రై చేస్తాడు ఆడేయాలి, ఏదో చింపేయాలని. ఆ కసిని చూసి ఓట్లు పడతాయి. అర్థమైందా? టేస్టీ తేజ దగ్గర కసి ఉంది, విష్ణుప్రియ దగ్గర అసలు కసి లేదు. అంతా కూడా ఆ కసి వేరే ఉంది. అర్థమైందా? ఆ వేరే కసి వల్ల ఆట మొత్తం పడుకుంది. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా విష్ణుప్రియ, మళ్ళీ చెప్తున్నా, నువ్వు గనక నీ చెమట నేను చూస్తే నువ్వు ఉన్న రోజులు నేను సపోర్ట్ చేస్తాను. నేను నీ దగ్గర ఒక్కసారి అప్ప సూపర్ ఆడింది వాళ్ళ విష్ణుప్రియ అని నాకు అనిపిస్తే నువ్వు ఉన్నన్ని రోజులు నేను సపోర్ట్ చేస్తా, ఎత్తుతా. విష్ణుప్రియ స్ట్రాటజీ ఏంటి నీకు అర్థమైంది? విష్ణుప్రియ స్ట్రాటజీ పృథ్వీ. నాకు రాత్రి అర్థమైందంటే ఎక్స్. అర్థమైందా? విష్ణుప్రియ స్ట్రాటజీ ఫస్ట్ పృథ్వీయే. వాడికి ఎంతసేపు అవాయిడ్ చేసే పనులనే ఉండటం వల్ల ఎక్స్ కి ఇంటి ఇచ్చింది మాట. రేపు బయట రెడీగా ఉండి వచ్చేస్తున్నాను, అష్టమికి వెళ్ళిండు, మనందరం పెళ్లి చేసుకున్నాం, వర్కౌట్ అయ్యేలా నాకు అన్నట్టుగా ఆ స్ట్రాటజీ ఉపయోగించింది. బాగుంది. విష్ణు లవ్ స్టోరీలో పిచ్చి పుష్పాలు ఎవరు? ఎర్రి పుష్పాలు ప్రజల, పృథ్వీరా, ఎగ్జా? ఫస్ట్ పృథ్వీ, తర్వాత ప్రజలు. ఉద్దేశంలో అదే ఆయన రాష్ట్రం కూడా
అంటే ఎక్స్ ఏదో సంథింగ్ అది ఫీల్ అయ్యాడు సైడ్ గా పడుకుని నాకు ప్రపోజ్ చేద్దాం మళ్ళీ ఎక్స్ ప్రపోజ్ చేస్తుంది ఏంటిది ఇది నాకు వద్దులే ఇంకా అన్నట్టుగా ఫీల్ అయ్యాడు. స్టార్టింగ్ లో విషయంలో నిఖిల్ ప్రయత్నం అన్నారు బాగా కొత్త ట్రై చేశాను సెకండ్ హ్యాండ్ కదా. అంటే నిఖిల్ ని ట్రై చేసింది తర్వాత నిఖిల్ కి బయట కావ్యనా కావ్య సంథింగ్ ఎవరో ఉన్నారని తెలిసి సైడ్ అయ్యింది. ఇక పృథ్వీ ఈడెవరు పిచ్చోళ్ళకి ఎంతసేపు గడ్డం పెంచుకుని ఒక సవర్ చేసుకుంటా ఉండేది ఇది ఎవరు లేరనుకుంటా ఈయన తగులుకుంటే మనకు సోలోగా సెట్ అయిపోవచ్చు అనుకుంది. కానీ వాడు మటుకి ఎప్పుడు కూడా ఆ గడ్డంతో పక్క తోసేస్తూనే ఉన్నాడు నాకు వద్దు నాకు వద్దు నాకు వద్దు అని నాకు కావాలని మీదకి వెళ్ళింది కానీ వర్కౌట్ అవ్వాల. వర్కౌట్ అవ్వపోయేసరికి రాత్రి ఇక ఆడిని ఏమైనా సరే ఏడిపించేయాలి బయటికి తోసేయాలనుకుందో ఏమో వాడి దగ్గర ఎక్స్ గురించి చెప్తుంది. ఇక్కడ ఎక్స్ కి ఇంటి ఇచ్చింది బయట అక్కడ పృథ్వీకి కూడా నీతో నాకు ఆ పని అయిపోయింది ఇంకా నీకు నాకు చెల్లి అయిపోయింది అన్నట్టుగా ఫస్ట్ లో అయితే బాగా ఆడాడు. ఫస్ట్ లో బాగా ఆడాడు.